హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు వైఎస్ఆర్ అగ్రికల్చర్ అండ్ హార్టికల్చర్ యూట్యూబ్ ఛానల్. మనకు కొన్ని సీజన్స్లో బీరకాయ కూడా చాలా తక్కువ రేట్ వెళ్తుంది. ఆ టైంలో మనకు ఏమన్నా అది స్లైస్గా చేసుకొని మనం ఎండబెట్టుకోవడం వల్ల ఒక 6 మంత్స్ వరకు దాన్ని స్టోర్ చేసుకొని వాడుకోవచ్చు. కర్రీస్లో కానీ, చట్నీస్లో కానీ, లేకపోతే డైరెక్ట్ సూప్స్లలో కానీ దీన్ని పౌడర్గా చేసి వాడుకొని స్టోర్ చేసి పెట్టుకోవచ్చు. దీనివల్ల చాలా హెల్త్ బెనిఫిట్స్ కూడా ఉన్నాయి ఫ్రెండ్స్. మన లివర్ కానీ, మన బ్లడ్లో కానీ ఎలాంటి టాక్సిన్స్ లేకుండా క్లీన్ చేస్తుంది. అండ్ మన షుగర్ లెవెల్స్ కూడా చాలా కంట్రోల్లో పెడుతుంది. దీన్ని ఇట్లా వేస్ట్ చేయకుండా ఎండబెట్టి యూటిలైజ్ చేసుకోవడం వల్ల ప్రతి ఒక్కరికి యూజ్ ఉంటుంది. గార్డెనింగ్ చేసే వాళ్ళు కూడా మిద్దె తోటలు చేసే వాళ్ళకి కూడా ఎట్లా ఉంటుంది అంటే ఎక్కువ వండుతాయి. వాళ్ళు తినేదానికే వేసుకుంటారు కాబట్టి ఆ ఎక్కువ నైట్ని ఇట్లా డ్రై చేసి వాడుకోవడం వల్ల దాన్ని మనకు పండని టైంలో కూడా దీన్ని యూటిలైజ్ చేసుకోవస్తుంది. ఓకేనా ఫ్రెండ్స్, మన వీడియోని లైక్ చేయండి, మన యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ఈ వీడియో ఎవరికైనా ఉపయోగపడుతుంది అనుకుంటే షేర్ చేయండి. ఇలా డ్రై అయిన తర్వాత ఇలా అవుతుంది ఫ్రెండ్స్. అలా మొత్తం ఒక 4 to 5 days పెట్టిన తర్వాత మొత్తం వాటర్ కంటెంట్ వెళ్ళిపోయి ఇట్లా డ్రై అయిపోతుంది. దాని తర్వాత ఇట్లా పట్టుకుంటే చుర అయిపోతుంది. అప్పుడు వాటిని మనం పౌడర్లా కొట్టేసి 6 months వరకు మంచిగా ఒక గ్లాస్ దాంట్లో వాడుకోవచ్చు. గ్లాస్ కంటైనర్లు ఉంటుంది కదా, అది వాడుకోవచ్చు. దాంట్లో స్టోర్ చేసి పెట్టుకోవచ్చు. 6 months వరకు దీన్ని యూటిలైజ్ చేసుకోవచ్చు. ఓకేనా ఫ్రెండ్స్, థ్యాంక్ యూ వెరీ మచ్.